వెరీ ఎమోషనల్ డే. నాకు ఇప్పటికీ గుర్తు, ప్రేమ కావాలికి నాన్న, రే నేను హీరో అవ్వాలనుకుని వచ్చానురా, నేను హీరో అవ్వలేకపోయాను, సో నువ్వు అయ్యావు అని పోలీస్ స్టోరీ వచ్చి బెంగళూరులో సినిమా చూశారు. ఆది హీరో అయిన తర్వాత విజయనగరం వెళ్ళి, మన విజయనగరం సప్తగిరిలో ప్రేమ కావాలి కదా రిలీజ్ అయింది. అక్కడ అమ్మవారి పైడితల్లమ్మ అమ్మవారి దర్శనం చేసుకుని విజయనగరం థియేటర్లో ఫస్ట్ డే చూసి ఆ రియాక్షన్ చూసి ఆయన నాకు ఫోన్ చేయడం ఇంకా ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. సో మళ్ళీ ఈరోజు అదే సప్తగిరిలో మళ్ళీ ఈరోజు రిలీజ్ అయ్యి మళ్ళీ ఈరోజు మార్నింగ్ షో ఫుల్, ఈవినింగ్ షో ఫుల్, మ్యాట్నీ ఫుల్ అంటుంటే ఎస్ అమ్మవారి ఆశీర్వాదమే. ఎందుకంటే ఈ సినిమాకి అమ్మవారి ఆశీర్వాదమే. రాజరాజేశ్వరి దేవి సినిమాలో అమ్మవారు. సో ఎస్, ప్రతి సినిమా మనస వాచ కర్మణ చేస్తూనే ఉంటాం. నాకు చైల్డ్ ఆర్టిస్ట్గా మొదలెట్టి 50 ఏళ్లలో 300 సినిమాలకు పైగా చేశాను, 1000 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పాను. సో ఇవన్నీ ఈ ట్రావెల్లో ప్రతి సినిమా హీరో అయిన తర్వాత ఆ టెన్షన్ ఏంటో తెలిసిందే. అంతకుముందు వింటూ ఉండేవాడిని. నేను హీరో అయిన తర్వాత ప్రతి ఫ్రైడే ఇట్ వాస్ లైక్ అదేంటో దానికోసం ఏమవుతుందో అన్న ఆ భయంతో, ఒక భక్తిభావంతో వర్క్ చేసిన సినిమాకి భయంతో వెయిట్ చేస్తుండేవాళ్ళం. సో హౌస్ఫుల్ అన్న ఒక్క ఇది అబ్బో, ఇట్ హ్యాస్ గివ్స్ సో మచ్ ఆఫ్ స్ట్రెంగ్త్ అనమాట. సో నేను హీరో అయిన తర్వాత పోలీస్ స్టోరీకి అసలు మార్నింగ్ షో హౌస్ఫుల్ అవుతుందా అన్న టెన్షన్తో ఉన్న నాకు మార్నింగ్ షో హాలు నిండినది అని చూడంగానే అదొక గ్రేట్ ఫీల్. సో మన సినిమాకి ఈరోజు థియేటర్లో కూర్చుని జనం మన కోసం చూస్తున్నారు అని. సో వాళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వాళ్ళకి మనం నిజంగానే ఒక మంచి సినిమా చేసి వాళ్ళకి రీచ్ అవ్వగలిగితే ఇంకా వాళ్ళు గుండెల్లో పెట్టుకుంటారు. అలాగే నన్ను 6 ఏళ్లలో యాజ్ అ హీరో నాకు తెలిసి ఏదైనా 54 సినిమాలు హీరోగా చేశాను నేను.